Hello guys, welcome to the channel. ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే టిఎస్ ఐసెట్ గురించి అయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, సో అవి అయితే చూద్దాము. దీని రిలేటెడ్ నేనైతే ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో అందులో వచ్చేసి మనం ఫుల్ నోటిఫికేషన్ అయితే చూసినాం. సో అందులో ఏమేం వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, సో A to Z అయితే మనం చూసినాము. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ఇంకో కొన్ని పాయింట్స్ మీద అయితే ఫోకస్ చేసినాము. సో అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనం ప్యాటర్న్ ఆఫ్ టెస్ట్ చూద్దాం, నెక్స్ట్ మీడియం ఆఫ్ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసి మనం టెస్ట్ జోన్ అండ్ టెస్ట్ సెంటర్ కూడా చూద్దాము. అండ్ నంబర్ 4 వచ్చేసి డేట్ అండ్ టైమ్ ఆఫ్ ది ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ 4 పాయింట్స్ మీద అయితే మనం ఈ వీడియోలో అయితే ఫోకస్ చేయబోతున్నాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి, సో దట్ మీకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ అయితే వస్తుంది రిగార్డింగ్ దిస్ ఎగ్జామినేషన్ టిఎస్ ఐసెట్ 2024. యాక్చువల్లీ ఇది ఒక స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ టు గెట్ అడ్మిషన్స్ ఇన్ ద పీజీ కోర్సెస్ లైక్ ఎంసీఏ అండ్ ఎంబీఏ. సో మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సెస్ చేయడం, సో ఈ వీడియో అయితే చూడండి. అండ్ ఇంతకుముందు ఫుల్ నోటిఫికేషన్ వీడియో అయితే చేసినా కదా, సో దాని లింక్ అయితే ఈ కార్నర్లో అయితే ఇచ్చేస్తాను, ఐ బటన్. సో డైరెక్ట్లీ మీరు ఆ ఐ బటన్ హిట్ చేసి అయితే ఆ వీడియోని అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటారు కదా ఈ కోర్సెస్ చేద్దాం అనుకుంటే, సో వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసుకోండి, సో దట్ వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అండ్ గైస్ మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నది, సో యూ కెన్ జాయిన్ దేర్. అండ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ మై కమెంట్ బాక్స్. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరైతే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అడగండి, సో దట్ అక్కడ వేరే వేరే క్యాండిడేట్స్ అయితే ఉంటారు. సో మ్యాక్సిమం మీ క్వైరీస్ రిజాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. నెక్స్ట్ వితౌట్ ఎనీ డిలే మనం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూసేద్దాం. సో గైస్ ఇప్పుడు మనం వచ్చేసి ప్యాటర్న్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి చూద్దాం. అంటే టిఎస్ ఐసెట్ లో మన ప్యాటర్న్ ఎట్లుంటుంది పేపర్ది. సో ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేసిందంటే దిస్ టెస్ట్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అండ్ ద క్వశ్చన్ ఆర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ ఉంటుంది అండ్ దానికి వచ్చేసి మల్టిపుల్ టైప్ ఉంటుంది కదా, సో అట్లా ఉంటుంది. అవుట్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్ ద క్యాండిడేట్ హ్యాస్ టు చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు అకార్డింగ్లీ అయితే క్వశ్చన్ చూసి ఆన్సర్ అయితే టిక్ చేయాల్సింది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పేపర్ అనేది 3 సెక్షన్ లో డివైడ్ చేసిర్రు వీళ్ళు వచ్చేసి. సో టాపిక్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసిర్రు. అందులో ABC అయితే ఉంది. ఫస్ట్ మనం ఏ సెట్ లో వచ్చేసి అనలిటికల్ అబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ B వచ్చేసి మ్యాథమెటికల్ అబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ C ఆప్షన్ వచ్చేసి కమ్యూనికేషన్ అబిలిటీ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ABC సెక్షన్ అయితే కలిపి మొత్తం 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అందులో ఫస్ట్ ఏ సెక్షన్ వచ్చేసి మనకి మొత్తం 75 క్వశ్చన్స్ ఉంటుంది. నెక్స్ట్ B మ్యాథమెటికల్ అబిలిటీలో కూడా 75 క్వశ్చన్స్ ఉంటుంది. అండ్ కమ్యూనికేషన్ అబిలిటీలో అయితే మొత్తం 50 క్వశ్చన్స్ ఉంటుంది. సో మొత్తం కలిపితే అయితే 200 క్వశ్చన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours అయితే ఉంటుంది, 150 minutes. సో ఇదే నంబర్ టోటల్ పేపర్ యొక్క ప్యాటర్న్. సో అందులో మనం 3 సబ్ హెడ్డింగ్స్ అయితే ఉన్నాయి, అనలిటికల్ అబిలిటీ, మ్యాథమెటికల్ అబిలిటీ అండ్ కమ్యూనికేషన్ అబిలిటీ. సో ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఏం లేదు, ఓన్లీ యాప్టిట్యూడ్స్ అండ్ రీజనింగ్ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉంటాయి, సో అవే ఉన్నాయి. సో మీరైతే అకార్డింగ్లీ అయితే చూసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ గైస్ మనం మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే చూద్దాం. సో ఈ పేపర్స్ వచ్చేసి మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో అయితే ఉంటుంది. సో అది మనం ఎట్లా చూస్ చేసుకోవాలనేది ఇక్కడ చెప్తాను. సో ఫర్ సెక్షన్ ఏ అంటే అనలిటికల్ ఎబిలిటీ క్వశ్చన్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. సో మనకు ఫస్ట్ సెక్షన్ ఏ వచ్చేసి అనలిటికల్ అబిలిటీ అని చెప్పినాం కదా, సో అందులో వచ్చేసి మన కాంబినేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉండవచ్చు, లేకపోతే ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో అయితే ఉండవచ్చు. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి మ్యాథమెటికల్ అబిలిటీ. సో ఈ క్వశ్చన్ పేపర్ కూడా సేమ్ కాంబినేషన్ లో అయితే ఉంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు లేదా ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. సో మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అయితే మీ పేపర్ అకార్డింగ్లీ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకోండి, సో దట్ అది మీకు బెనిఫిట్ లాగా మారాలి డ్యూరింగ్ ది ఎగ్జామ్. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి మనకి కమ్యూనికేషన్ అబిలిటీ. సో క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, సో ఇంగ్లీష్ లోనే ఉంటుంది అండ్ వేరే లాంగ్వేజ్ లో అయితే ఉంటుంది, ఎందుకంటే కమ్యూనికేషన్ అబిలిటీ అంటే అది ఇంగ్లీష్ దే కాబట్టి ఇంగ్లీష్ లోనే ఉంటుంది లాంగ్వేజ్. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మనం మన టెస్ట్ సెంటర్ అయితే చూద్దాం, ఎక్కడెక్కడ ఈ సెంటర్స్ ఉండవచ్చు అనేది. సో ఇక్కడ మొత్తానికి అయితే మెన్షన్ చేసిరు టెస్ట్ జోన్ అండ్ టెస్ట్ లొకేషన్స్. ద టిఎస్ ఐసెట్ 2024 examination will be held at the following 20 online test zone. సో మొత్తం అయితే 20 ఆన్లైన్ టెస్ట్ జోన్ అయితే ఉంది ఇన్ తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్ర స్టేట్.
సో తెలంగాణలో వచ్చేసి మనకి మొత్తం 16 అయితే ఉంది అండ్ ఆంధ్రలో వచ్చేసి మొత్తం 4 సెంటర్స్ అయితే ఉన్నాయి. సో అకార్డింగ్లీ వాళ్ళు డిఫరెంట్ లొకేషన్ అయితే మెన్షన్ చేసిర్రు. సో మనం టెస్ట్ జోన్ అనేది చూద్దాం తెలంగాణలో అండ్ ఆంధ్రాలో. సో ఇన్ ద టీఎస్ పీసెట్ అయితే మనకు ఓన్లీ సెంటర్ వచ్చేసి లైక్ తెలంగాణలో ఉంటుంది. బట్ ఇక్కడ మన టీఎస్ ఐసెట్ కి అయితే ఆంధ్రలో కూడా సెంటర్స్ ఇక్కడ మెన్షన్ చేసిర్రు. సో ఎవరన్నా ఆంధ్ర వాళ్ళు ఈ ఎగ్జామ్ ని రాద్దాం అనుకుంటే సో వాళ్ళకు కూడా రాసుకోవచ్చు. సో ఫస్ట్ టెస్ట్ జోన్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ 1 to 4 వచ్చేసి హైదరాబాద్ అయితే ఉంది అండ్ అందులో డిఫరెంట్ టెస్ట్ సెంటర్ లొకేషన్స్ అయితే ఉంది. సో ఇదే నేను పెడతాను. సో యూ కెన్ చూస్ డైరెక్ట్లీ ఫ్రమ్ దేర్. నెక్స్ట్ నంబర్ 5 వచ్చేసి కరీంనగర్, ఖమ్మం, భద్రగిరి, కొత్తగూడెం, నల్గొండ, కోడాడ్, మహబూబ్ నగర్, సత్తుపల్లి, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, నర్సంపేట్, వరంగల్, కర్నూల్. సో 16 వరకు లైక్ వరంగల్ వరకు అయితే మనకి ఇక్కడ తెలంగాణ టెస్ట్ సెంటర్ అయితే మెన్షన్ ఉంది. నెక్స్ట్ లాస్ట్ 4 ఉంది కదా 17 to 20. సో అది వచ్చేసి లైక్ ఆంధ్రది. సో 17th వచ్చేసి మనకి ఇక్కడ కర్నూల్, నెక్స్ట్ 18th వచ్చేసి తిరుపతి, 19th వచ్చేసి విజయవాడ అండ్ 20 వచ్చేసి విశాఖపట్నం సెంటర్స్ అయితే ఉన్నాయి. సో అకార్డింగ్లీ మీరు ఒకవేళ ఆంధ్ర నుంచి రాద్దాం అనుకుంటే మీకు దగ్గరలో ఏదైతే టెస్ట్ సెంటర్స్ ఉంటారు కదా సో అవి అయితే మీరు చూజ్ చేసుకోవాలి డ్యూరింగ్ ది రిజిస్ట్రేషన్. సో అకార్డింగ్లీ మీరైతే చూజ్ చేసుకుంటే మీ సెంటర్స్ మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ పడడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మీకు కన్వీనియంట్ గా ఉంటుంది అక్కడ పోయి ఎగ్జామ్ రాసి రావాలంటే. నెక్స్ట్ గైస్ మనం వచ్చేసి డేట్ అండ్ టైమ్ ఆఫ్ ది ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు ఉంటుంది దాని షెడ్యూల్ కూడా వచ్చింది. సో అది అయితే ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టీఎస్ ఐసెట్ 2024 డేట్స్ అండ్ టైమ్స్ ఆర్ రిలీజ్. సో అవి చూద్దాం ఎప్పుడెప్పుడు ఉంటుంది. సో సెషన్ 1 వచ్చేసి మనకి 5th June 2024 దట్ ఈస్ వెడ్నెస్డే రోజు అయితే ఉంటుంది. సో ఇక్కడ పర్ డేకి అయితే 2 లైక్ షెడ్యూల్ అయితే ఉంది, ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ అని. సో మార్నింగ్ వచ్చేసి మనకి 10 AM to 12:30 PM వరకు అయితే ఉంటుంది. సో ఇది 2.5 hours ఆల్రెడీ చెప్పినాం కదా. సో అకార్డింగ్ అయితే ఉంది. నెక్స్ట్ సెషన్ 2 వచ్చేసి మనకి 5th June 2024 దట్ ఈస్ ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 PM to 5 PM వరకు అయితే ఉండొచ్చు. నెక్స్ట్ సెషన్ 3 వచ్చేసి మనకి 6th June 2024 ఉంది, థర్స్డే. సో అది వచ్చేసి మనకి ఓన్లీ 1 సెషన్ అయితే ఉంది, దట్ ఈస్ ఫోర్నూన్ సెషన్ అంటే పొద్దున. సో ఇక్కడ వచ్చేసి మనకి 10 AM to 12:30 PM వరకు అయితే ఉంది. సో ఇదే నమ్మ లైక్ టోటల్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ చెప్పాను లైక్ 4 టాపిక్ పైన అయితే డిస్కస్ చేద్దాము. సో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేనైతే ఇచ్చేసిన. నెక్స్ట్ సేమ్ ఈ పీడిఎఫ్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అని అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని అయితే. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ధన్యవాదములు. అండ్ ఎవరైనా ప్లీజ్ కొత్తగా ఉంటారుగా చూస్తున్నారు వీడియోని ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో. ఓకే, బాయ్ ఆస్పిరెంట్స్.